హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నేను మీషోలో కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టానండి. ఇవైతే 8 ఆర్డర్స్ అయితే పెట్టాను. ఇవి నాకు కిచెన్లోకి అలానే మల్టీపర్పస్గా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే పెట్టాను. మా డింపులే నేను ఓపెన్ చేస్తాను స్కూల్ నుంచి వచ్చాక, నువ్వు ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి వెళ్ళాడు. ఇలాంటివన్నీ పిల్లలకైతే భలే ఇంట్రెస్ట్ అండి. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక తనైతే ఓపెన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఐటెం అయితే సిలికాన్ రోటీ చపాతీ రోలింగ్ బేకింగ్ షీట్ అండి. ఈ మ్యాట్ అయితే నాకు 139 రూపీస్ అయితే పడింది. చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఇది మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నాను. చపాతీలు కూడా చాలా పెద్దవిగా అయితే చేసుకోవచ్చు. చాలా పెద్దదిగా ఉందండి. ఇదైతే యూజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే తీసుకున్నానండి. ఆఫర్లో ఉంటే నాకు 139 రూపీస్కే పడింది. చాలా మేలు అనిపించింది. మీషోలో మామూలుగానే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇంకా తక్కువ కాస్ట్కి ఆఫర్లో అయితే నేను తీసుకున్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. కొనుక్కొని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 43 ఇంచెస్ అయితే ఉన్నింది. చాలా పెద్దదే అండి. నాకైతే ఈ కాస్ట్‌కి మేలే అనిపించింది ఇదైతే. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటెం ఓపెన్ చేస్తున్నాను. ప్లాస్టిక్ మల్టీపర్పస్ డ్రై ఫ్రూట్స్ 4 పీస్ జార్ అండి. ఇవైతే పికిల్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా మనకు యూజ్ అయ్యేటట్లు వేసుకోవచ్చు. మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మెయిన్గా దీన్నైతే పౌడర్స్ వేసుకుందామని అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 124 రూపీసే అండి. చాలా తక్కువ అయితే పడింది. నాకైతే ఇది భలే నచ్చిందండి. క్యూట్గా ఉన్నింది బాక్సెస్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే నేను జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇలాంటివైతే వేసుకోవాలి అనేసని ఇదైతే తీసాను. దీనికి పైన కప్పుకి మూతకు కూడా పికాక్ షేప్లో అయితే హ్యాండిల్ అయితే వచ్చిండది. మూత తీసేకైతే చాలా బాగుండదు. చూడండి క్యూట్గా ఉంది. నాకు ఇదైతే భలే నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. 124 రూపీసే. తీసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటెం అయితే స్టైలిష్ స్టీల్ కిచెన్ లార్జ్ సైజ్ కప్పు స్టాండ్ అండి. దీని కాస్ట్ కూడా 133 రూపీస్ అయితే పడింది. చాలా తక్కువ అండి. అసలు ఇదైతే భలే స్ట్రాంగ్గా వచ్చింది. స్టీల్ది కదా, చాలా బాగుంది. మా డింపుల్ కూడా మమ్మీ చాలా బాగుంది, ఇదైతే స్ట్రాంగ్గా ఉంది అనేసి చెప్తున్నాడు. ఇదైతే కప్ స్టాండ్ అండి, కప్పులు పెట్టుకునేకి. దీనికి కప్పులు కూడా నేను ఆర్డర్ పెట్టున్నాను. ఇది కూడా చాలా తక్కువే, 133 రూపీసే. నెక్స్ట్ ఐటెం అయితే మల్టీపర్పస్కి స్టోరేజ్ బాక్సెస్ అండి. దీని కాస్ట్ అయితే 270 రూపీస్ అయితే పడింది. దీనికి ఒకటి ఫ్రీగా అయితే ఇచ్చారు. ఇదైతే ఫ్రీగా ఇచ్చారు. మిగతా 3 బాక్సెస్కి అయితే పైన డోర్ కూడా వచ్చింది, మూత కూడా వచ్చిందండి. ఇదైతే నేను పూజ గదిలో కానీ మెయిన్గా తీసుకున్నాను. మిగిలితే నేను బ్యాంగిల్స్ వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కూడా సాల్టం లేదు. ఆడపిల్ల ఉంది, ఇంకా నేను యూస్ చేస్తూ ఉంటాను, మా పాప యూస్ చేస్తూ ఉంటుంది. ఎన్ని కొన్నా చాలవండి. డ్రెస్సింగ్ టేబుల్ చాలటం లేదు. ఇంకా దానికి కూడా యూస్ చేసుకోవచ్చని నేను ఇదైతే తీసుకున్నాను. ఇదైతే నాకు భలే నచ్చిందండి. చాలా బాగా వచ్చాయి. నేను కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుందేమో ఇంత తక్కువ కాస్ట్కే అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. 270 రూపీస్కి అయితే 3 బాక్సెస్ అలానే ఫ్రీగా అయితే ఒక ట్రే లాంటిది ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి 4 పీసెస్ అయితే వచ్చాయి దీనికైతే. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటెం అయితే స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ మల్టీపర్పస్ కిచెన్ కార్నర్ షెల్ఫ్ అండి. ఇదైతే
నేనైతే దీన్ని మెయిన్‌గా తీసుకునిందైతే మసాలా డబ్బా పెట్టుకునేకి, అలానే చపాతీ రుద్దుతాం గదా! పీట పెట్టుకునేకి, ఇంకా నేను తీసుకున్నాను గదా! 4 పీస్ సెట్ జారైతే వీటిని పెట్టుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. కార్నర్‌లో ప్లేస్ వేస్ట్ కాకుండా దీన్ని ఇలా పెట్టి దీంట్లో పెట్టుకోవాలని అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగొచ్చిందండి. దీని కాస్ట్ అయితే 202 అండి. చాలా తక్కువ కాస్టే. చాలా స్ట్రాంగ్ అయితే వచ్చింది అదైతే. నెక్స్ట్ ఐటెమ్ అయితే ఒరిజినల్ సెరామిక్ బ్లాక్ షైనింగ్ కప్స్ అండి. నేను తీసుకున్నాను కదా స్టీల్ స్టాండు, దాంట్లో పెట్టుకునేకి కప్స్ కూడా ఆర్డర్ పెట్టాను. నా దగ్గర ఉన్న కప్స్ మామూలుగా నేను కొంటానే ఉంటాను, అవి మళ్ళీ పగలగొట్టేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర టీ కప్పులన్నీ పగిలిపోయాయి. ఇంకా సరే ఎట్లా స్టాండ్ పెట్టినాము దానికి యూజ్ అయ్యేటట్లు కప్స్ కూడా పెట్టాను. నా దగ్గర కూడా ఎలాగో లేవు కదా. ఇంకా ఇవి కూడా కాస్ట్ నాకు చాలా తక్కువే వచ్చిందండి. 233 రూపీస్కి అయితే వచ్చింది. మా డింపులు పెట్టి చూపిస్తున్నాడు చూడండి, ఇలా యూస్ చేసుకోవచ్చు అనేసి నేనైతే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి కప్స్ అయితే, భలే షైనింగ్గా ఉన్నాయి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి కూడా. ఇవైతే నేను ఆల్రెడీ వాడుతున్నాను. చూడండి చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదైతే చాలా తక్కువ కాస్టే, అది కూడా 233 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకా నేను గ్లాస్ బౌల్స్ తీసుకున్నానండి. ఇవైతే నాకు మల్టీపర్పస్కే, పెద్ద యూజ్ ఏం కాదు, నా దగ్గర లేవు అనేసి తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. ఇది కూడా 242 రూపీస్కి అయితే వచ్చింది. 3 సెట్స్ వచ్చాయి. ఇవి 3 సైజెస్ కూడా వచ్చాయి. స్మాల్ నుంచి బిగ్ వరకు వచ్చాయండి. ఇవైతే చాలా బాగా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారు. ఇదైతే చూడండి ఎంత బాగా చేశారో. గ్లాసెస్కి ఏం డ్యామేజ్ లేకుండా చాలా బాగా ప్యాక్ చేసి అయితే పంపించారండి. చాలా బాగున్నాయి కూడా ఈ బౌల్స్ అయితే. నేను ఓవెన్ ఉంది కదా దాంట్లోకి యూజ్ అవుతాయనే తీసుకున్నాను. ఇవైతే ఇవి కూడా చాలా బాగా స్ట్రాంగ్గా, వెయిట్ కూడా భలేగుండాయండి. ఇవైతే చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ప్యాకింగ్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చిందండి. మా డింపుల్ కూడా మమ్మీ చాలా బాగా ప్యాక్ చేశారు అనేసి చెప్తున్నాడు ఓపెన్ చేస్తూ అయితే. చాలా బాగా చేశారండి ప్యాకింగ్ కూడా. తక్కువ కాస్టే ఇది కూడా. 242 రూపీస్కి ఈ 3 బౌల్స్ అయితే ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను కూడా ఎత్తి చూశాను, చాలా బరువుగా అయితే ఉండింది బౌల్స్ అయితే. 3 సైజెస్. చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైమే ఇది యూస్ చేయబోతున్నాను, ఇలాంటి గ్లాస్ ఐటెం అయితే. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుండిందండి ఇవైతే. ఇదైతే లాస్ట్ ఐటెము. ఓపెన్ చేస్తుండేది డింపుల్ అయితే. ఇట్లాంటి వాటికైతే పిల్లలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. నేను తీస్తాను అంటే ఒప్పుకోవటం లేదు అసలు. నేను తీస్తాను నాన్న, నువ్వు వీడియో తీయి అంటే కూడా ఆహా నేనే ఓపెన్ చేయాలి అని చేస్తున్నాడు. ఒప్పుకోవటమే లేదు అసలు. ఇదైతే ఫ్రిడ్జ్లో యూస్ చేసుకునేకి బాక్సెస్ అండి, కంటైనర్సు. 8 బాక్సెస్ అయితే వచ్చాయి. వెజిటేబుల్స్ అలానే ఫిష్, మనం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా స్టోరేజ్ చేసుకునేకి బాక్సెస్ అండి. స్మెల్ వీటిల్లో పెట్టడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. వీటికి మూతలు కూడా వచ్చాయి ఈ బాక్సెస్కి అయితే. వెజిటేబుల్స్ అలానే ఫ్లవర్స్, నాకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమించటం లేదు. చాలా తక్కువ ప్లేస్లోనే చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోగలుగుతున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. వెజిటేబుల్స్ అలానే
ఫ్రూట్సు రకరకాలుగా అండి అన్నిటికీ యూజ్ అయ్యేటట్లే నాకు అనిపించింది. ఇదైతే 8 బాక్సెస్ వచ్చాయండి. దీని కాస్ట్ అయితే 363 రూపీస్ అండి. మేలే అండి. వీటి కాస్ట్‌లకి ఇచ్చుండే క్వాలిటీకి అయితే చాలా మేలు అనిపించింది. ఈ 8 ఐటెమ్స్ అయితే నాకైతే భలే నచ్చాయండి. ఈ 8 ఐటెమ్స్ నేను ఆఫర్‌లో అయితే పెట్టుకున్నాను. ఫెస్టివల్ ఆఫర్‌లో అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నానండి వీటినైతే. ఏది నాకు వేస్ట్ అని నాకు అనిపియలేదండి. ఇక్కడ పెట్టిన కాస్ట్‌కి నేను తీసుకున్న ఐటెమ్స్‌కి అయితే నాకైతే వేస్ట్ అనిపియలేదు. చూడండి ఇవన్నీ అయితే చాలా బాగా వచ్చాయండి. ఏది నేను రిటర్న్ కూడా పెట్టలేదండి. నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. తప్పకుండా అయితే చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. అలానే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీకైతే నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత